ఎందుకు మిస్ అయింది ఏంది అది కూడా అందరికి తెలుసు. అక్కడ ఉన్న ఎక్స్పెరిమెంట్లు అన్నీ చేసిన సో అందరికి తెలుసు. నెక్స్ట్ టైము గ్యారంటీగా అక్కడ భారతీయ జనతా పార్టీ గెలవడం. నేటి జాయినింగ్తో దానికి పునాది పడ్డది, ఆ గెలుపు పునాది. అనూప్రావు గారి బ్యాక్గ్రౌండ్, స్పెషల్లీ ఆయన మెడికల్ బ్యాక్గ్రౌండ్ మీ ముందర ఉంచడం జరిగింది. అనూప్రావు గారి ఫాదర్ మనోహర్ రావు గారు కూడా ఆయన ఫస్ట్ ఎంబీబీఎస్ డాక్టర్ ఆ ప్రాంతం మొత్తం. కొరుట్ల మై గ్రాండ్ మదర్స్ ప్లేస్. మేము పోయినప్పుడు ఎప్పుడైనా హాలిడేస్లో ఏదైనా జబ్బు గురైతే ఐస్ క్రీమ్ తింటా ఉంటాం కదా రోడ్డు మీద కొనుక్కొని. గొంతు పోతుండే, మా అమ్మ మొత్తుకుంటుండే. మనోహర్ రావు గారి దగ్గర పోయి చూసుకుంటుండే. దిస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 79, 80, 81, 82 ప్రాంతం. సో చాలా ప్రముఖ డాక్టర్ ఫ్యామిలీ. సార్ వాళ్ళ మిస్సెస్ కూడా వేల సంఖ్యలో, ఈజ్ అ వెరీ ఫేమస్ గైనకాలజిస్ట్, వేల సంఖ్యలో ఆ ప్రాంతంలోనే సర్జరీలు చేయడము. అండ్ ఫ్యామిలీకి మంచి ఫిలాంథ్రపికల్ పేరు కూడా ఉంది. మనోహర్ రావు గారి టైం దగ్గర నుంచి చాలా ఫిలాంథ్రపికల్ పేరు ఉంది. వీళ్ళు రాజకీయం కొత్త కాదు, తెలంగాణ ఉద్యమంలోంచి వాళ్ళు చాలా చురుగ్గా పాల్గొన్నారు. డైరెక్ట్గా కేసీఆర్ పార్టీలో లేకున్నా ఇండైరెక్ట్గా ఆ ప్రాంతంలో చాలా బలమైన వ్యక్తిగా డాక్టర్ అనూప్రావు ఉద్యమం సమయం నుంచి ఇవాళ బీజేపీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషం. ఈ మధ్య జరిగిన మున్సిపల్ ఎలక్షన్లలో కూడా మెట్పల్లి, కొరుట్ల ప్రాంతంలో అనూప్రావు గారు చాలా పట్టించుకోవడం జరిగింది. ఆయన దిశానిర్దేశంలో పార్టీ నడవడం కూడా జరిగింది. ఆయన మంచి రోజు చూసుకొని ఇవాళ జాయిన్ అయ్యింది, కానీ ఆయన పని మీద ఎప్పటి నుంచో ఉన్నాడు. సో very confidently I am saying this is today's program with a foundation for assembly MLA victory in Kontla for Bharatiya Janata. మొన్న రాజేంద్రరావు గారు మాట్లాడింది ఇందాక నిజంగా చూసిన ఇది అక్బరుద్దీన్ చాలా డెస్పరేట్గా ఉన్నట్టు జిహెచ్ఎంసీ ఎన్నికలలో పర్ఫార్మెన్స్ కోసం యోగి తోటి పోలుస్తున్నాడు. యోగి భారతీయ జనతా పార్టీ ఆఫీసులు అవతలతో నాకిస్తాడు. రేవంత్ రెడ్డి పోయి లెక్క పోయి నాగడు. రేవంత్ రెడ్డి కూడా అన్నట్టు బంద్ చేయాలి ఆయనని. రేవంత్ ఉద్దీన్ హిందువులలో ఒక నల్లమచ్చ, రెడ్డి సమాజంలో చెడబుట్టిండు. రెడ్డి సమాజంలో చెడబుట్టిండు, హిందువులలో కూడా చెడబుట్టిండు ముఖ్యమంత్రి. ఈ అక్బరుద్దీన్ హిందూర్ గడ్డ మీద వచ్చి మొన్న జరిగిన ఎన్నికలలో రెడ్డి అయినా రావైనా అని కులాల పేర్లు తీసుకొని, రెడ్డి పేరు తీసుకొని, కులం పేరు తీసుకొని వీళ్ళందరూ కూడా విషపు పాపులు అని అన్నాక కూడా ఈ మునగాడు 4 అడుగుల మునగాడు కనీసం రియాక్ట్ కూడా కాలేదు. మరి రెడ్డి సమాజంలో చెడగొట్టక ఏం పుట్టిండు మరి మీరు చెప్పండి, మీడియా మిత్రులు చెప్పండి. ఇక ఎక్కడ పడితే అక్కడ నేను మూసి ప్రక్షాళన అన్నప్పుడే నేను అనేక మార్లు ముందర మాట్లాడాను. ఇలా టీం ఇలా మంత్రులు కూడా పోయినట్టున్నారు. అహ్మదాబాద్ పోయిన గుజరాత్లో అక్కడ సాబర్మతి రివర్ ఫ్రంట్ ఏ రకంగా డెవలప్ చేసి మోదీ గారు సూచించారు. అప్పుడు అనేక సార్లు చెప్పిన ముందు ఇల్లు కట్టిండు గరీబోళ్ళకు. ఎక్కడైనా డిస్మాంట్లింగ్ చేయాలంటే ఆయన వేల సంఖ్యలో ఇల్లు కట్టిండు, అపార్ట్మెంట్ కట్టిండు అహ్మదాబాద్ నడి ఒడ్డున. కట్టినాక సాబర్మతి నది పక్కన ఎక్కడైతే అన్ని ఎన్క్రోచ్మెంట్ ఉండేనో అవన్నీ తొలగించి వాళ్ళని షిఫ్ట్ చేసి తొలగించాడు. అది ప్రణాళికబద్ధంగా చేసింది. అది ఇది గాలిన కొడుకు గాలికి నడుతున్నాడు గవర్నమెంట్.
ఇక్కడ ఇల్లు కట్టింది లేదు, బీకి లేదు, మూసి ప్రక్షాళన చేస్తారంటాడు. ఎక్కడికి పోవాలి మరి? ఇలా చెప్పకుండా చేయకుండా ఆయన ఇదంతా ఒక ఫాల్స్ అండి. అది ఏంటది ప్రోగ్రామ్ హైడ్రా కాడికెళ్ళి ఈ గాంధీ సరోవర్ ఇవాళ జరుగుతున్న వివిధ జిల్లాలలో మొత్తం ఫాల్స్ అందరినీ భయపెట్టినకి వసూలు చేస్తారు. రేవంత్కి నేను చెప్తున్నా, ఛానళ్ళను తెలుసు నాకు, ఒక బ్యాక్ ఆఫీసు, నలుగురు అడ్వకేట్, ల్యాండ్ల మీద దృష్టి, ప్రైవేట్ ల్యాండ్ల మీద, పెద్ద బిల్డర్ల మీద దృష్టి, ఆ లిటిగేషన్లు క్రియేట్ చేయటము, కోర్టుకు పోయి బెదిరియటము, వాళ్ళు ఏదో రోజు సెటిల్మెంట్ చేసుకోవడం. ఇది తప్ప రేవంత్కి అడ్మినిస్ట్రేషన్ మీద నయా పైసా అవగాహన లేదు. అందుకని ఇట్లా పాడేది. ఇక అంటే ఎలక్షన్ గెలిచినాం కదా అంట. ప్రభుత్వంలో ఉన్నోళ్ళకి రేవంత్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి జిల్లాలో నీకంటే సీనియర్ నాయకత్వం ఉంది, బలమైన నాయకత్వం ఉంది. ఏ జిల్లాలో అది మేనేజ్ చేసుకుంది. తమరు చేసేది లొట్టపీస్ ఏం లేదు. అట్లా మీకు ఎప్పటి నుంచో ఉన్నది ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి నీ నాయకత్వంలో ఏమి ఒరిగింది ఏం లేదు ఆ పార్టీకి కానీ తెలంగాణ కానీ. పెద్ద సంకల్పం కొత్త అవసరం లేదు. అసలు ఆ పార్టీ వాళ్ళు నేను ఎందుకు టాలరెంట్ చేస్తున్నా కూడా తెలియదు తెలుగుదేశం వాళ్ళు. ఇక మీరు అడుగుతారులేండి, ఎట్లా మీడియా మిత్రులు ఉన్నారా? కెమెరాలు ఉన్నాయి ఉన్నారా? ఎట్లా అడుగుతారు? ఇక మా జిల్లా కూడా లిస్ట్ పెట్టేదాకా మీరు అడగదా? సో ఇట్ ఈస్ అ కంప్లీట్ మాల్ అడ్మినిస్ట్రేషన్ గోయింగ్ ఆన్ ఇన్ తెలంగాణ. అవగాహన రాహిత్యం. దెర్ ఈజ్ నో ఫ్యూచర్ ఫర్ కాంగ్రెస్ ఇన్ తెలంగాణ. ఇక ఈ ఎంఐఎం యోగితోటి పోల్చడం అన్నది ఆ అక్బరుద్దీన్ మైండ్ దొబ్బింది. ఆ మొహమ్మద్ పైల్వాన్ కాల్చినప్పుడు పొడిచినప్పుడు నెత్తిలో కూడా ఒడిచినట్టు కూడా గురపాడేది. అంతే తప్ప యోగితోటి రేవంత్ని పోల్చడం ఇక వాడు తుర్కోడు అంటే దీనికంటే ఎక్కువ ఏముంటుంది? అది నిదర్శనం ఉల్టా చదువుతుంది కుడికెళ్ళాడు. చెప్పండి మీడియా మిత్రులు. అది ముందే చెప్పేసుకుంటే ఎందుకు మళ్ళీ నేనెందుకని. నాగేంద్రరావు గారు చాలా లీగల్ లాంగ్వేజ్లో స్పష్టంగా మీ ముందర ఉంచిండ్రు. మైట్ బి సిబిఐ విల్ మూవ్ టు ఫర్దర్ హయ్యర్ కోర్ట్. ఎవిడెన్స్లు దొరకలేదు అన్నట్టు నేను అంతేనా? సో ఎవిడెన్స్ ఉన్న సంచులు మోసిన ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి స్థాయిలో మోస్తున్నాడు. మరి ఎవిడెన్స్ ఉంది కదా, ఎవిడెన్స్ ఉంది కదా. సంచి మోసే, కట్టలు తీసే, టేబుల్ మీద పెట్టే ఇంత ఎవిడెన్స్ ఉండి కూడా ఇలా బయటనే ఉన్నాడు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. సో ఇట్ ఈస్ లీగల్ ప్రాసెస్. ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. బీజేపీ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఇట్. సిబిఐ మే మూవ్ టు హైయర్. ఆమె బయటకు వచ్చి అందులేదు కదా, ఇలా కడిగిందా? ఆమె బయటకు వచ్చిన లోపల ఉన్న తెలంగాణ రాజకీయ వ్యవస్థకి ఒక ఓటు ఇటు నుంచి అటు అటు నుంచి అటు ఏమయ్యేది లేదని ఇర్రిలవెంట్. రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసు పెట్టారు. ఇప్పుడు ఏందో తేలిపోయింది అంటే అది మొత్తం లీగల్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయినాక చూద్దాం. చిన్న కోర్టులో చిన్న కింది లెవెల్ కోర్టులో జరిగింది. ఎవిడెన్స్ లేదన్నది అంతే. ఎవిడెన్స్లు సరిగ్గా లేవని చెప్పి సిబిఐ నిద్ర చూపించుకోవాలి. మా ఆరోపణలు 100% కరెక్ట్ అండి. ఎవిడెన్స్ దొరకలేదు. నేను అదే అడుగుతున్నా. ఎవిడెన్స్ ఉన్న ముఖ్యమంత్రి బయట ఎందుకున్నాడు అంటున్నా. ఎవిడెన్స్ ఉంది కదా మరి, దానికంటే స్పష్టమైన ఎవిడెన్స్ ఏం కావాలి? ఇట్ ఈస్ లీగల్ ప్రాసెస్. మీకు దానికి విచారణ చేయలేదా, లేకపోతే నెగ్లిజెన్స్ ఏమన్నా? అది నా సిబిఐని అడగాలి. నేనేం చెప్తున్నాను.
బీజేపీ ఏం పెట్టలేదు. ఒకటి చెప్పగలుగుతా, ఆమె బయట ఉన్నా లోపల ఉన్నా మా జిల్లా పాలిటిక్స్ కానీ తెలంగాణ రాష్ట్ర పాలిటిక్స్ కానీ ఏమి కనబడదు. ఓకేనా? కేజ్రీవాల్ కూడా అన్యాయంగా జైల్లో పెట్టిరు. ఇది కక్ష సాధింపు, అక్కడ గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవడానికి ఈ ఆరోపణలు చేసిరు. కూడా ఢిల్లీ గవర్నమెంట్ మీరు కంట్రోల్. ఇప్పుడే అధ్యక్షులు మాట్లాడారు, మరి అట్లా పెడితే మరి రివర్స్ ఎందుకు చేసుకుంది లిక్కర్ పాలసీ? ఏం తప్పు లేకుంటే అట్లనే ఉండేది, రివర్స్ ఎందుకు చేసుకున్నారు? ఎవిడెన్స్ లేదనడంలో క్లీన్ చిట్ చేయడం చాలా ఫరక్ ఉంటుంది. ఫైనల్గా ఇంకా చాలా కోట్లు ఉన్నాయి. జడ్జిమెంట్ నేను చదవలేదండి, ఎవిడెన్స్ లేదన్నట్టు చూసినాం. మొత్తం జడ్జిమెంట్ ఏదైతే నాకు అది ఒప్పుకు లేదు. ఆమె గురించి ఆమెతో ఏం ఫరకపడేది లేదు, చదువులేదు. ఎవిడెన్స్ లేదని చూసినాం. ఎవిడెన్స్ లేకపోవడం అన్నది మళ్ళీ సిబిఐ నుంచి వాళ్ళు ఫర్దర్ కోర్టు పోతారో చూద్దాం. ఎవిడెన్స్ ఉన్న ముఖ్యమంత్రి ఎందుకున్నాడు బయట అని అడుగుతున్నాడు. ఓకేనా బ్రదర్? ఓకే సార్, థ్యాంక్ యూ. నేనేం భవిష్యవాణి చెప్పడమే కాదు, ఇప్పుడైతే లేదు. ఆంధ్రప్రదేశ్ నేను పవన్ కళ్యాణ్ యాక్టర్గా ఫ్యాన్. ఆయన సినిమాలు మస్తు చూసిన. జనరల్గా అయితే ఆ టైంలో తిరిగారు. పొలిటికల్ అఫిలియేషన్ ఉంటుందా అంటే నాకు ఇవాళ అయితే లేదు. అట్లా ఉండే సైడ్ నుంచి సార్ అందరు ఇప్పుడు వచ్చి మళ్ళీ మధ్యలో పిక్నిక్ చేసుకుంటూ వచ్చింది. కెమెరాల కంటే అడ్డం రాకండి. ఓకేనమ్మా మీడియా మిత్రులు? రైట్, థ్యాంక్ యూ. అసెంబ్లీ భారతీయ జనతా పార్టీ గెలిచే ఆస్కారం చాలా పెరిగిపోయింది. లాస్ట్ టైం కూడా అక్కడ నేరోగా మిస్ అయిన సీట్ అది. ఎందుకు మిస్ అయింది ఏంది అది కూడా అందరికి తెలుసు. అక్కడ ఉన్న ఎక్స్పెరిమెంట్లు అన్నీ చేసిన అందరికి తెలుసు. నెక్స్ట్ టైము గ్యారంటీగా అక్కడ భారతీయ జనతా పార్టీ గెలవడం